సహస్ర కిరణ ముఖాలతో సత్యాన్ని ప్రబోధించే కాంతిని పడమటి కొయ్యకు బంధించి పదును చీకట్లు మేకులు దించి నల్ల నల్లగా నవ్వింది అజ్ఞానం. పెళ్ళు బిగే మదంతో మతిభ్రమించి అల్లాడిపోలేదు కాంతి, ఆక్రందించలేదు కాంతి. కురిసింది పచ్చి నెత్తుటి బొట్లు కరుణకు రూపాంతరంలా. నెత్తి మీద ముళ్ళ కిరీటంతో నిలువెల్ల నాటిన మేకులతో చల్లగా చూసింది ఆ కాంతి సహనమెత్తిన అవతారంలా. ఆ కాంతి ఇంకిపోలేదు మట్టి పొరల్లో, ఆ గంతు మూగపోలేదు చీకటి రోదల్లో. అది పొందింది పునరుద్ధానం. అరుణోదయం అంకురిస్తున్న కుదుళ్లలో ఆ వాణి స్పర్శించింది ఆర్తుల గుండెలను అభయస్తంలా. ఆ వాణి చల్లార్చింది దావాగ్ని లాంటి ద్వేషాన్ని అమృత వర్షంలా. అది నిలిచింది పందిరిలా వర్ణహంకారాల వడదెబ్బల మధ్య. అది నిలిచింది మందిరంలా అజ్ఞాన తిమిరాల పెడుబొబ్బల మధ్య. విత్తనాన్ని మట్టిలోకి విసిరి కొడితే వృక్షమై పేలుతుంది. ఒక్క నోటిని నొక్కేయాలని చూస్తే 1,00,000 కంఠాలై మోగుతుంది. అది ప్రచండ మౌన ఘోష. అర్ధ హృదయం దాని క్షేత్రం. అది సాగుతోంది నిరంతరం. ఆత్మస్థైర్యం దాని సూత్రం. పులుముకున్న ఆకాశం చీకట్లలో వెలుగుతుంది మెరుగు చుక్కల్లా. పేరుకున్న ఎడారి దిబ్బల్లో పెరుగుతుంది గరిక మొక్కల్లా. కారడుల జిగురు పొదల్లో కదులుతుంది 10 ముద్రికలా. హోరెత్తి కొరల సెగల్లో ఉంటుంది ఆశ్రమ వాటికల్లా. దారి తప్పిన పసివాడికి తల్లి ఒడిలాంటిది వడిగాలి